అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నేను ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటికి వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానం ఉన్న 21 టెంపుల్ని గుద్దేసినందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు, దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి.